రానున్న ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉందని బీజేపీ నేత సోము వీర్రాజు అన్నారు. తమ బలాన్ని చూసి చంద్రబాబు నాయుడు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. త్వరలో తమ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తామంటున్న బీజేపీ నేత సోము వీర్రాజుతో మా ప్రతినిధి రాజేంద్ర ఫేస్ టు ఫేస్. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలు అభ్యర్థుల ఖరారులో తమ వ్యూహాలను రచిస్తున్నాయని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ బీజేపీ పార్టీ కూడా అభ్యర్థుల వేటలో పడిందని చెప్పుకోవచ్చు. అయితే మొత్తంగా దీంతో మాట్లాడడానికి మనతో ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారు తెలుసుకుందాం. సార్ చెప్పండి, బీజేపీ పార్టీకి సంబంధించి అభ్యర్థులు లేరు, అభ్యర్థులు కరువయ్యారు, ఆ వేటలోనే బీజేపీ నాయకులందరూ తికమక పడుతున్నారు అని ఒక వినికిడి వినిపిస్తుంది. మా పార్టీకి పోటీ చేయడానికి 175 అసెంబ్లీల్లో 25 పార్లమెంట్లో ఆల్రెడీ అన్ని పార్లమెంట్లకి అన్ని అసెంబ్లీలకు కూడా వాళ్ళ యొక్క దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. దాని సంఖ్యను కూడా నిన్న రాష్ట్ర అధ్యక్షులు వారు ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. అభ్యర్థులకు కొరత లేదు. అభ్యర్థులు సమర్థులైనటువంటి అభ్యర్థులు భారతీయ జనతా పార్టీ ఈవేళ నామినేషన్స్ ఫైల్ చేసినప్పుడు మీ అందరికి కూడా అర్థమవుద్ది. ఏ విధమైనటువంటి కొరత కానీ ఏ విధమైనటువంటి ఇబ్బంది కానీ భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో లేదు. మా యొక్క ప్రచారం, మా యొక్క ఆలోచన, మా యొక్క స్థిరమైనటువంటి ఆలోచన ఆర్గనైజేషన్ మీద ఆధారపడి భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో ప్రచారం చేస్తూ బూత్ కమిటీ దగ్గర నుంచి పేజ్ ప్రముఖుల దాకా శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలు 5 పోలింగ్ బూత్ లెక్క ఇన్ఛార్జీని రాష్ట్ర వ్యాప్తంగా మేము నిర్మాణం చేసి పెట్టాం. దాని ద్వారా పార్టీని మండల స్థాయి నుంచి బూత్ స్థాయి నుంచి పేజ్ వరకు వెళ్ళేటువంటి పరిస్థితిని మేము ఎప్పుడో నిర్మాణం చేసాం. దాన్నే చంద్రబాబు నాయుడు కాపీ కొట్టి బోర్లా పడేటువంటి పరిస్థితి ఈవేళ ఓటులను ఏ విధంగా తీయించాలని పేజీ ప్రముఖులను కొంతమంది మహిళలను పెట్టి ప్రయత్నం చేశాడు. దాంట్లో ఘోరంగా ఈవేళ ప్రధానికి ముందు దోషిగా నిలబడేటువంటి పరిస్థితి వచ్చింది. భారతీయ జనతా పార్టీ మా కార్యకర్తలతోటే మేము ఏ విధంగా ఎన్నికలతో ముందుకు వెళ్ళాలనేటువంటి యోజనతో మేము వెళతాం. ఈ రాష్ట్రానికి ఇచ్చినటువంటి నిధుల మీద మీరు ఏదైనా ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ ఆర్గనైజేషన్ మీద పెట్టి మీరు దర్యాప్తు చేసుకోండి అని తెలియజేశారు. ఆ విధంగా అనేకమైన అంశాల్లో ఈ యొక్క గ్రామీణ వ్యవస్థ కానీ, పట్టణ వ్యవస్థ కానీ, అలానే ఇండస్ట్రియలైజేషన్ కానీ, కరెంటు కానీ ఏ అభివృద్ధి అయినప్పటికి కూడా ఈవేళ ఒక్క మోడీ యొక్క ప్రభుత్వం మీదే ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి ముందుకు పెడుతుందనే విషయాన్ని ఆత్మవిశ్వాసంతో మీకు తెలియజేస్తున్నా. 20 లోపల పార్టీ అన్ని అభ్యర్థుల్ని పూర్తిగా ప్రకటించడం జరుగుతుంది. అదేవిధంగా మరలా ప్రధానమంత్రి 3 చోట్లకి ఆంధ్ర రాష్ట్రంలో రావడం, అమిత్ షా గారు రావడం, హోంమంత్రి గారు రావడం, అనేక మంది కేంద్ర మంత్రులు వచ్చి ఇక్కడ సభలు నిర్వర్తించి ఒక ధీటైనటువంటి ప్రచారాన్ని నిర్వర్తించే విధంగా పార్టీ ప్రణాళికను రూపొందిస్తుంది. అయితే మొత్తంగా ఎన్నికలకు సంబంధించి బీజేపీ పార్టీ సిద్ధంగా ఉంది. రాష్ట్రంలో కూడా ఎన్నికల ప్రచారాన్ని అభ్యర్థులను కూడా త్వరలోనే తెలియజేస్తామని కూడా సోము వీర్రాజు చెప్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో రాజేంద్ర.